హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కనిష్క కబుర్లు. తెలుగు వారి సంపూర్ణ పెద్ద బాల శిక్ష ద్వితీయ భాగంలోని పంచతంత్రం కథల్లోని మిత్రభేదం కథలు వింటూ ఉన్నారు. ఎపిసోడ్ 9. కరటకుడు కథ చెప్పడం ప్రారంభించాడు. చాకలి, కుక్క, గాడిద కథ. ఒక గ్రామంలో ధావకమల్లుడు అనే చాకలివాడున్నాడు. అతడొక గాడిదను, కుక్కను పెంచుకున్నాడు. గాడిద చాకిరేవుకు బట్టలన్నింటినీ మోస్తుండేది. అందువలన గాడిదదే కష్టమని దానికి బాగా తిండి పెట్టేవాడు. కుక్కదేముంది, దున్నలా తిని పడుకోవడమే గదా అనిపించింది చాకలికి. అందువలన అతడు కుక్కకు సరిగ్గా ఆహారం పట్టడం మానివేశాడు. గాడిదను బాగా మేపుతున్నాడు. యజమాని చూపుతున్న ఈ ప్రవర్తనకు కుక్కకు చాలా కోపం వచ్చింది. ఒకరోజు అర్ధరాత్రి చాకలి గుర్రు పెట్టి నిద్రిస్తున్న సమయంలో ఒక దొంగ వాని ఇంట్లో ప్రవేశించి బట్టలన్నీ మూటగట్టుకొనుచున్నాడు. అది చూచి గాడిద కుక్కతో, మిత్రుడా, చూచావా, దొంగ ఇంటిలో దూరి మన యజమాని సొమ్మును, ఊరివారి బట్టలను కాజేయుచున్నాడు అని అన్నది. ఆ మాట విని కుక్క, నేనెప్పుడో చూచాను, కాని నాకు కడుపు నిండా తిండి కూడా పెట్టకుండా మాడుస్తున్నా మన యజమానికి తగిన శాస్తి జరగాలి, అందుకే నేను మొరగను అన్నది. వెంటనే గాడిద, నీవు మోసగాడివి, స్వామిద్రోహివి, నీ పని నేను చేయలేననుకున్నావా? నాకు నోరు ఉంది, నేను అరవగలను చూడు. మన యజమానిని మేలుకొలిపి దొంగను పట్టుకునేలా చేస్తానని చెప్పి గాడిద పెద్దగా ఓండ్రపెట్టింది. దొంగ చేతికి చిక్కిన సొమ్ము, బట్టల మూట తీసుకొని పారిపోయాడు. రోజంతా రెక్కలు నొప్పిపెట్టేలా బట్టలుతికి బడలికితో గుర్రుపెట్టి నిద్రిస్తున్న చాకలి తనకు నిద్రాభంగం కలిగించిందన్న కోపంతో లేచి గాడిదను దుడ్డుకర్రతో చావబాదాడు. ఆ దెబ్బలకు గాడిద ప్రాణాలు వదిలింది. కాబట్టి పరాధికారం పైన వేసుకొని రాజోద్యోగులెవరో చెయ్యాల్సిన పనిని నీవు నిర్వర్తించడం నాకు నచ్చలేదు. నీవు నా సోదరుడువు కాబట్టి చెప్తున్నాను, తరువాత నీ ఇష్టం అంటూ కరటకుడు దమనకునితో చెప్పాడు. కరటకుడు చెప్పిన మంచి మాటలు పెడచెవినబెట్టి దమనకుడు కరటకునితోబాటు సంజీవకమును సమీపించి ఈ విధంగా మాట్లాడాడు. ఈశ్వరుని వాహనమైన నందీశ్వరుని వంటి ఓ వృషభరాజమా, నీకు నమస్కారం. ఈ అడవి అంతటికీ రాజు పింగళకమనే సింహం. మేమిద్దరం ఆ రాజుగారి ప్రతినిధులం. ఆయన ఆజ్ఞ లేకుండా ఈ అడవిలో ఇంతవరకు ఏ మృగం స్వేచ్ఛగా తినడానికి, అరవడానికి వీలులేదు. ఈరోజు నీ అరుపు విని రాజుగారు ఎవరో క్రొత్తగా వచ్చారు కాబోలు, మన విషయం వారికి తెలిసి ఉండదు. మీరు వెళ్ళి నచ్చజెప్పి మన వద్దకు తీసుకురండి. మేము వారిని సన్మానించి వారితో స్నేహం చేస్తామని మమ్ములను పంపారు. తమరు మా వెంట వస్తే మేము మిమ్ములను వారికి పరిచయం చేసి స్నేహం చేయిస్తాము అని పలికింది. దమనకుడి మాటలు విన్న సంజీవకం ఆలోచించి దిక్కులేకుండా అడవిలో తిరుగుతూ ఏ పులి నోట్లోనో పడేదానికంటే రాజదర్బారులో చేరి రాజుగారి స్నేహితునిగా ఉండటం మంచిదనుకుంది. సరే వెళ్దాం పదండి అని వారి వెంట బయలుదేరి పింగళకం వద్దకు వెళ్ళింది. సంజీవకం కరటకునితో కబుర్లాడుతూ నెమ్మదిగా వస్తుంటే దమనకుడు ముందుగా గబగబా పింగళకుని వద్దకు పరిగెత్తి, మహారాజా, మనకు భయం కలిగే శబ్దం చేసిందెవరో కాదు, సంజీవకమనే వృషభేంద్రుడు. అతడెంతో మంచివాడు, తెలివైనవాడు, బలవంతుడు, మీకు మంత్రిగా ఉండతగినవాడు. సెలవైతే వెళ్ళి అతన్ని తమ సన్నిధికి తీసుకొని వస్తానని చెప్పింది. పింగళకుడు సరే అలాగే తీసుకొని రా అన్నాడు. దమనకుడు సంజీవకాన్ని తీసుకొని వచ్చి పింగళకుని ముందు నిలిపాడు. సంజీవకం మృగరాజునకు నమస్కారం చేసి, రాజా, మీ అనుమతి లేక నేనీ అడవిలో ప్రవేశించాను. ఇష్టానుసారం ప్రవర్తించాను. ఇది నేను తెలియక చేసిన తప్పు, కాబట్టి క్షమించండి అనగానే పింగళకుడెంతో సంతోషించాడు. సంజీవక, భయపడకు. నేటి నుండి నీవు నాకు మిత్రుడవు. అంతేకాదు, ఇప్పటి నుండి నీవు నా మంత్రిగా ఉండు. నీ ఇష్టానుసారం ఈ అడవిలో తిరుగు. నా హితుడుగా, సచివుడుగా సర్వమర్యాదలు అందుకో అని అన్నాడు. ఆనాడు మొదలుకొని
పింగళకుని పలు విధాలా కొనియాడుతూ రోజురోజుకు అతనితో స్నేహాన్ని పెంచుకొని వానిని ఆదరిస్తూ తన బంధుమిత్రులను సరిగ్గా చూడక అశ్రద్ధ వహించడం మొదలుపెట్టాడు. తమ రాజు ఇలా మారాడని వారంతా ఎంతగానో విచారిస్తున్నారు. కరటక దమనకులు కూడా రాజుగారితో సంబంధం చాలా వరకు తగ్గింది. ఒకనాడు కరటకుడు ఎద్దును తెచ్చి గద్దెనెక్కించింది నేను. అది మరిచి సంజీవకం తనకు మేలు చేశామనే విశ్వాసం కూడా లేకుండా మనలను నిరుత్సాహపరుస్తుంది. పింగళకం కూడా గౌరవించడం లేదు సరికదా. మాటాడాలన్నా వారిరువురు ఇంకొకరికి అవకాశం ఇవ్వడం లేదు. మనకే కాదు, మునుపటి రాజమిత్రులకు బంధువులకు కూడా మనం చేసిన పని వల్ల కష్టమే కలిగింది. నేను ముందుగానే మనకెందుకంటే నీవు వినలేదు, దీనికంతటికీ నీవే కదా కారణం అని దమనకునితో అన్నాడు. దానికి దమనకుడు, తానొకటి తలిస్తే దైవమొకటి తలుస్తుంది అన్న సామెత నా విషయంలో నిజమయింది. ఇలా జరుగుతుందని నేను మాత్రం కలగన్నానా? నేను పొందదలిచిన మంత్రి పదవి సంజీవకునకు దక్కింది. నా పాచిక పారలేదు. చేతులారా చేసుకున్న అపరాధానికి నక్కా సన్యాసి దేవశర్మల మాదిరిగా నేను మోసపోయాను. నీకా కథ చెప్తాను విను అంటూ కథ ప్రారంభించింది. మరి ఈ కథను నెక్స్ట్ ఎపిసోడ్లో మీ అందరి కోసం వినిపిస్తాను. మా స్టోరీస్ని మిస్ అవ్వకుండా వినాలి అంటే తప్పకుండా కనిష్క కబుర్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా స్టోరీస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినట్టే.